నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ ఆరోగ్యమస్తు. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేర్ హాస్పిటల్స్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ ముత్తినేని గారు. అసలు మెనోపాజ్ అంటే ఏంటి, మెనోపాజ్ ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇలా ఆడవారికి సంబంధించిన రకరకాల డౌట్స్ మనకుంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు ప్యూబర్టీ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి హైజీన్ పాటించాలి, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఆడవారు ఎటువంటి కేర్ తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం హస్బెండ్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎటువంటి రిలేషన్ ఉండాలి, ప్రీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలాగే ఆడవాళ్ళలో హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఇలాంటి డౌట్స్ అన్నిటినీ మనకి తెలియచేయడానికి ఈరోజు మేడం ఉన్నారు. మేడంని అడిగి వీటన్నిటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? మేడం, ఇప్పుడు మనం చెప్పినట్లుగా ప్యూబర్టీ అలాగే మెనోపాజ్ వీటన్నిటి గురించి మేము అడుగుతాము, మీరు మాకు క్లియర్గా తెలియచేసేయండి. ఫస్ట్ మనం మెనోపాజ్ గురించి తెలుసుకుందాం మ్యామ్. అసలు మెనోపాజ్ అంటే ఏంటి, అది ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది? సో మనకు ఆడవాళ్ళు ఏంటంటే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెనోపాజ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది మెనోపాజ్సే ఎండ్ అవుతుంది. సో ఇట్స్ మెయిన్లీ ఏంటంటే హార్మోనల్ మార్పుల వల్ల, ఆడవాళ్ళు వచ్చే హార్మోనల్ మార్పుల వల్ల మెనోపాజర్స్లో పీరియడ్స్ స్టాప్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ మనకు రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది మనకు బాడీలో ఉత్పత్తి అయ్యి అది ఈ రెగ్యులర్ పీరియడ్స్ని సైకిల్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ మెనోపాజ్ దశలో ఏమవుతుందంటే ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అనేవి తగ్గిపోయి ఇంకా రిప్రొడక్టివ్ లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మనకు ఇండియన్ స్టాండర్డ్స్లో ఏంటంటే అప్రాక్సిమేట్లీ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మెనోపాజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒక 1 ఇయర్ అంటే 12 మంత్స్ కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా పీరియడ్స్ ఒకవేళ రాకపోతే దాన్ని మనం మెనోపాజ్గా పరిగణిస్తాం. సో బికాజ్ ఈ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీలో తగ్గిపోతుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీ యొక్క మెటబాలిజంకి చాలా రకాల ఫంక్షనింగ్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల చాలా రకాల సిమ్టమ్స్, మెనోపాజల్ సిమ్టమ్స్ అనేవి లేడీస్లో రావడం అని జరుగుతుంది. దాన్ని ఏంటంటే యాక్చువల్గా మెనోపాజ్ దశ రాకముందు ఒక 2 to 3 ఇయర్స్ ముందు నుంచి ఈ సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే హాట్ ఫ్లాషెస్ అంటే సడన్గా వాళ్ళకు నార్మల్గా ఏసీలో కూర్చున్నా కానీ సడన్గా బాడీ అంతా వార్మప్ అయిపోవడము, స్కిన్ అంతా రెడ్గా అయిపోయి, మెయిన్గా ఏంటంటే ఫేస్, నెక్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్కువ చెస్ట్ ఆ ప్లేస్లో చాలా వేడిగా అనిపిస్తుంది వాళ్ళకి. సడన్గా ఏసీలో ఉన్న ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది. అదే కాకుండా ఎక్సెసివ్ స్వెట్స్, బాగా చెమట పట్టేస్తుంది. సో కూల్ వెదర్లో ఉన్నా కానీ ఎక్కువగా చెమటలు పట్టేయడము, నైట్ టైం అనేది ఈ హాట్ ఫ్లాషెస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ హార్మోనల్ వేరియేషన్, స్లీప్ డిస్టర్బెన్సెస్, సరిగా నిద్ర రాకపోవడం, ఇన్సోమ్నియా అంటాం. అసలు కొంతమంది అసలు నిద్రపోరు నైట్ అంతా. సో నిద్ర అనేది చాలా డిస్టర్బ్ అయిపోవడం వల్ల, ఈ నిద్ర సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకు ఫెటీగ్ రావడము, బాగా టైర్డ్నెస్, ఎక్కువగా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసినా కానీ టైర్డ్ అయిపోవడము. సో డే టు డే యాక్టివిటీస్ అనేది చాలా వరకు ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల అవుతాయి. సో అదే కాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల వెజైనల్ డ్రైనెస్, వెజైన్ అంతా డ్రై అయిపోవడం, స్కిన్ కూడా డ్రై అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ. సో ఇంకా మెనోపాజ్ దశలో వెళ్ళినప్పుడు కొంతమందికి ఏంటంటే సడన్గా పీరియడ్స్ స్టాప్ అయిపోతాయి, కొంతమందికి ఇర్రెగ్యులర్ అయిపోవడము, ఒక 2-3 మంత్స్కి కానీ రావడము, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయిపోవడము, లేకపోతే చాలా తక్కువ మోతాదులో బ్లీడింగ్ అవ్వడము. సో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అని కూడా చాలా వరకు ఈ టైంలో ఉంటుంది. సో ఇదే కాకుండా ఏంటంటే మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీలో బోన్స్లో ఉన్న కాల్షియంకి చాలా అవసరం. సో ఈ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల బోన్ థిన్నింగ్ అనేది జరుగుతుంది, అంటే బోన్స్ వీక్ అయిపోవడము ఇది అనేది చాలా మనం చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా యూరినరీ ఇష్యూస్, బికాజ్ ఈ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వెజైనల్ ఫ్లోరా అంతా డ్రై అయిపోవడం వల్ల ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, కొంతమందిలో ఇంకాంటినెన్స్ అంటాం, తెలియకుంటే అర్జ్ ఇంకాంటినెన్స్ అంటాం, స్పీడ్గా అంటే తొందరగా వెళ్ళిపోవాలి వాష్రూమ్కి అనేసి అలా ఉంటుంది. కొంతమందికి వీక్నెస్ వల్ల స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అంటే దగ్గిన, తుమ్మిన, యూరిన్ పడడము. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇదే కాకుండా మూడ్ చేంజెస్. సో చాలా రకాల మూడ్ స్వింగ్స్ రావడం వల్ల వాళ్ళు డిప్రెషన్, యాంగ్జైటీకి లోన్ అవడం అనేది కామన్గా ఈ ఏజ్ గ్రూప్లో మెనోపాజల్ దశలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ మెనోపాజ్ దశని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని మనం మాట్లాడినప్పుడు ఏంటి, మా అడ్వైస్ ప్రకారంగా ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత ఆడవాళ్ళంతా ఒక గైనకాలజిస్ట్ చెకప్ చేసుకొని
సో వాళ్ళ ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేసుకొని సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక డిస్కషన్ అనేది తీసుకుంటే చాలా వరకు ఈ సిమ్టమ్స్ని మీరు ముందే ప్రయర్గా అరికట్టవచ్చు. సో ఆల్రెడీ ఇప్పుడు సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా రకాల నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్, మెడికల్ ట్రీట్మెంట్స్ చాలా రకాలుగా ఉన్నాయి. సో ఈ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్లో కూడా ఎలా అంటే మనము సిమ్టమ్స్ని బట్టి కొంతమందికి తక్కువ మోతాదులో సిమ్టమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ మోతాదులో సిమ్టమ్స్ ఉంటాయి. సో నార్మల్గా సిమ్టమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, యాక్టివ్గా ఉండడము, డైటరీ మేనేజ్మెంట్స్, అంటే ఎటువంటి డైట్ తీసుకోవడము, ఆ డైట్ కన్సల్టేషన్ ద్వారా చాలా వరకు ఈ మైల్డ్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. కొంతమందికి చాలా ఎక్కువ సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ కూడా మనం బేసిక్గా ఫస్ట్ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తాం. సో అది కూడా వాళ్ళకి సెట్ అవ్వట్లేదు, నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్తో కూడా ఇంకా బాధపడుతున్నారు ఈ సిమ్టమ్స్ అంటే, దెన్ విల్ గో అహెడ్ విత్ హార్మోనల్ ట్రీట్మెంట్స్. సో చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మెనోపాజ్ దశ వాళ్ళకి. అదే కాకుండా కాల్షియం సప్లిమెంట్స్ అనేది చాలా అవసరం, ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్, బోన్ వీకెనింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడము, డైట్, యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా అవసరం. ఇదే కాకుండా మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ ఫేజ్లో. సో ఫ్యామిలీ సపోర్టు, సో వాళ్ళ మూడ్ స్వింగ్స్కి తగ్గట్టుగా ఓకే వీళ్ళు మెనోపాజ్లో వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి మూడ్ స్వింగ్స్ అవుతున్నాయని ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడము, వాళ్ళతో డిస్కస్ చేయడం అనేది కూడా చాలా అవసరం. ఓకే మ్యామ్, అయితే మీరు చెప్పినట్లుగా ఈ ట్రీట్మెంట్ అనేది ఒక సర్టన్ పీరియడ్ వరకు తీసుకోవాలి, లేదంటే అది కంటిన్యూషన్ ఉంటుందా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్ అండి, పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. సో నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అనేవి అవి ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు, కానీ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అనేవి వాటి వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఓన్లీ పర్టికులర్గా అవసరం ఉన్న వాళ్ళకి వేస్తాం. అది కూడా లాంగ్ రన్లో వాడాలి అనుకుంటే తగిన ఇన్వెస్టిగేషన్స్ తీసుకోవడం, ఏమైనా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతున్నాయో చూసుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఓకే మ్యామ్, అయితే ఇంకొకటి ప్రెగ్నెన్సీ టైంలో ప్రీ ప్రెగ్నెన్సీ అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎటువంటి కేర్ తీసుకోవాలి, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ సెక్షువల్ రిలేషన్ కానీ ఎలా ఉండాలంటారు? సో ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, సపోజ్ మీరు న్యూలీ మ్యారీడ్ ఉన్నారు, యూ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు ఇప్పుడు ఉన్న కాలంలో చాలా నాలెడ్జ్ ఉంది అందరికీ, బట్ స్టిల్ ఐ అడ్వైజ్ మీరు ఒక డాక్టర్ని, ప్రాపర్గా గైనకాలజిస్ట్ని సంప్రదించి మీకున్న హెల్త్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోవడము. సో ఇప్పుడు అదేంటంటే ఫీమేల్స్కి ఇప్పుడు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా వరకు, కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు, కొంతమందికి హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉండొచ్చు, సో తక్కువ బ్లీడింగ్ కూడా అవుతుండొచ్చు. సో మీ మెన్స్ట్రల్ హిస్టరీని మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకోవడము, మీకు ఏదైనా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సపోజ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లేదు మీకు బీపీ ఇష్యూస్ ఉన్నాయి, ఫిట్స్ ఇష్యూస్ ఉన్నాయి, డయాబెటీస్ ఇష్యూ ఉంది అంటే టెస్ట్ చేసుకొని అవి నార్మలైజ్గా ఉన్నాయా లేవా. సో ఏదైనా ఆల్రెడీ మెడికేషన్ మీరు వాడుతూ ఉంటే దాని డోసెస్, ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఎపిలెప్సీకి మనం యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కొనిస్తాం, అదేంటంటే అది వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది చేస్తే కొన్ని రకాల అబ్నార్మాలిటీస్ బేబీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మాడిఫై చేసుకోవడము. సో మీరు ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి ఆ డ్రగ్స్ని మాడిఫై చేసుకోవడం అనేది చాలా అవసరము. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి బయటకి తెలియకపోవచ్చు, కానీ ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కొందరిలో బేబీస్లో అబ్నార్మాలిటీస్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ ఏదైతే ప్రెగ్నెన్సీకి అవసరమో ఆ హెల్త్ చెకప్ చేసుకోవడం అనేది చాలా అవసరము. ఇంకోటి ఏంటంటే వెయిట్, కొంతమంది చాలా ఓవర్ వెయిట్తో బాధపడుతుంటారు, పీసీఓడి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఒక ఐడియల్గా వెయిట్ ఎక్సర్సైజ్ ద్వారానో డైట్ ద్వారానో వెయిట్ మేనేజ్మెంట్ చేసి వెయిట్ తగ్గి ఒక ఐడియల్ వెయిట్కి రావడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆల్రెడీ ఒబీస్ ఉన్న వాళ్ళకు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీలో కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది. సో బికాజ్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉండి ఈ వెయిట్ గెయిన్ ఆ వెయిట్ గెయిన్ కలిసి చాలా రకాల కాంప్లికేషన్స్, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ముందే వెయిట్ని మేనేజ్ చేసుకోవడము, ఏవైనా అలవాట్లు స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ ఆపేయడము అనేది కూడా చాలా అవసరము. ఇది కాకుండా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక మినిమం 3 months బిఫోర్ నుంచి ఫోలిక్ యాసిడ్ మెడిసిన్ అనేది తీసుకోవడం చాలా అవసరం. ఎందువల్లనంటే కొంతమందిలో ఈ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక మినిమం 3 months బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ బేబీస్లో, పుట్టబోయే బేబీస్లో రాకుండా మనము ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక గుడ్ ప్రాపర్ హెల్త్ చెకప్, ఇన్వెస్టిగేషన్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది ప్రీ ప్రెగ్నెన్సీ కేర్లో అవసరం. సో అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీ,
సో డెలివరీ తర్వాత ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీలో ఉన్న కేర్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ది చైల్డ్, బేబీ కేరే ఉంటుంది. కానీ మదర్ కేర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ షీఈ్ ఫిజికలీ ఎమోషనలీ చాలా చేంజెస్ వస్తాయి బాడీలో తనకి. అండ్ అండ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ, బేబీని చూసుకోవాలి, తనని చూసుకోవాలి. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో తనగా ఫీడింగ్ ఇవ్వాలి బేబీకి. సో దట్ ఈస్ ఇట్ నీడ్స్ ఎక్స్ట్రా క్యాలరీస్, కాబట్టి డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ పోస్ట్ డెలివరీ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో మేము చూస్తుంటాం చాలా వరకు పేషెంట్స్ డెలివరీ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు వాటర్ కూడా సరిగా ఇవ్వరు, డైట్ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. సో అది యాక్చువల్లీ ఇట్స్ రాంగ్. ఆ వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్ రావడము, దానివల్ల పైల్స్ ప్రాబ్లమ్స్ రావడము, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో అడిక్వేట్ హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పోస్ట్ పార్టమ్ పీరియడ్. సో డైట్, హైడ్రేషన్ అండ్ వూండ్ కేర్. ఆ డెలివరీ అనేది సిజేరియన్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే నార్మల్ డెలివరీలో ఎపిసియోటమీ సూచర్స్ అంటాం. సో ఆ వూండ్ కేర్ అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఫస్ట్ 6 వీక్స్ మనకు మదర్ యొక్క హీలింగ్ ఫేజ్ నడుస్తూ ఉంటుంది. సో ఆ టైంలో వూండ్ కేర్ తీసుకోకపోతే దానివల్ల కూడా వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో కొంతమందిలో బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందిలో ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ బీపీ, థైరాయిడ్, డయాబెటీస్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా పోస్ట్ డెలివరీ కూడా థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవడము, షుగర్ లెవెల్స్ చూసుకోవడము, తర్వాత బీపీ ఒకవేళ ఉంటే దానికి కూడా యాంటీ హైపర్టెన్సివ్స్ వాడుతూ, అంటే మీ డాక్టర్ గారితో రెగ్యులర్గా చెకప్స్ చేసుకొని అది స్టెబిలైజ్ అయ్యే వరకు కాంటాక్ట్లో ఉండడం అనేది కూడా చాలా అవసరము. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ రెగ్యులర్గా బేబీకి ఫీడ్ ఇవ్వడము. సో ఇదంతా చాలా పోస్ట్ ప్రెగ్నెన్సీ కేర్లో చాలా అవసరము. ఇంకా ఎక్సర్సైజెస్. సో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎంత తొందరగా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, కెగిల్స్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా థైరాయిడ్ కావచ్చు, షుగర్, బీపీ ఇష్యూస్ కనుక ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో చాలా వరకు సందర్భాల్లో బేబీకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి ఇలాంటివి. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ బేబీస్కి కూడా మనం థైరాయిడ్ టెస్ట్, షుగర్ లెవెల్స్ అన్నీ చూసుకుంటాము. ఇమీడియట్గా లెవెల్స్ తక్కువ అవడం, బేబీకి ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ. ఓకే, అంటే మదర్కి ఇవి ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా స్పెషల్గా ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ ఏమన్నా పర్టికులర్ కేర్ అనేది మదర్కి తీసుకోవాల్సి ఉంటుందా? డెఫినెట్లీ. ఎందుకంటే మనము ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఎవరైనా లేడీస్ మన దగ్గరికి మదర్స్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా యాంటీనేటల్ ప్రొఫైల్ అని కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. దానిలో థైరాయిడ్ హార్మోను, షుగర్ లెవెల్స్ ఇవన్నీ చూసుకుంటాం. సో ఆల్రెడీ వాళ్ళు అంతకుముందే బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ 5 monthsలో బీపీ నార్మల్గా ఉంటుంది, 5th month నుంచి బీపీ ఆఫ్టర్ 20 weeks బీపీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అన్నిటికీ తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో గైడ్లైన్స్ ప్రకారం ఎంత మోతాదులో థైరాయిడ్ ఉండాలి అది కూడా చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్. సో ఇలా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం చాలా అవసరము. రెగ్యులర్ బీపీ మానిటరింగ్, షుగర్ లెవెల్ మానిటరింగ్, థైరాయిడ్ హార్మోన్ మానిటరింగ్ అనేది చాలా అవసరం. కాకపోతే డోసేజెస్ అనేవి కొన్ని ఆఫ్టర్ డెలివరీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే మ్యామ్, ఇంకొకటి ఆడవారు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం యూరినల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే ఇప్పుడున్న మన జనరేషన్లో కంపల్సరీ ఆడవారు జాబ్స్కి వెళ్తున్నారు, వర్కింగ్ ఉమెన్ ఎక్కువ ఉన్నారు, అలాగే ట్రావెల్ చేసే ఉమెన్ ఎక్కువ ఉన్నారు. ఈ ఇష్యూస్లో కంపల్సరీ మన అవుట్ సైడ్ యూరినేషన్ అనేది అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్. యూరినల్ ఇన్ఫెక్షన్స్కి పర్టికులర్గా మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఇన్ కేస్ దాని ఎఫెక్ట్ అయితే కనుక ఎటువంటి ట్రీట్మెంట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది? సో మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రేట్ కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎందుకంటే యూరినరీ అవుట్పుట్ అంటే యురేత్రా, దట్ ఈస్ ఆ పైప్లో నుంచి మనకి యూరిన్ పాస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆడవాళ్ళు అది 4 to 5 centimeters ఉంటే మగాళ్ళు 20 centimeters ఉంటుంది. లెంత్ ఈజ్ షార్ట్. సో ఈ షార్ట్ లెంత్ ఉండడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియాకి ఈజీగా యూరినరీ బ్లాడర్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదే కాకుండా మనకు వచ్చే బాడీలో హార్మోనల్ మార్పుల వల్ల పీరియడ్స్ టైంలో ఈస్ట్రోజన్ లెవెల్ హార్మోన్స్ ఈ తగ్గడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ ఆ టైంలో ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదే కాకుండా యూరేత్రా నుంచి ఏనస్ డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వల్ల యాక్చువల్లీ లేడీస్ ఆల్రెడీ వాళ్ళు ఒక రిస్క్ జోన్లో ఉన్నారు సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి. సో దాన్ని అగ్రివేట్ చేస్తూ ఏంటంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువగా అగ్రివేట్ అవుతుందంటే వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోవడం. సో ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ అంటున్నారు. సో యూరిన్ పాస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇది వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటారు. స్కూల్ కిడ్స్ కూడా మనం చూస్తుంటాం చాలా వరకు దే డోంట్ టేక్ మచ్ ఆఫ్ వాటర్. అవగాహన లోపము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ మదర్స్కి బయట ట్రావెల్ చేసినప్పుడు యూరిన్ వెళ్ళాలి అంటే అమ్మో అక్కడ వెళ్ళాలి అని చెప్పేసి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు ట్రావెల్లో.
సో అది పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఆ వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవడం వల్ల యూరిన్ స్టాగ్నెంట్ అయిపోయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ ఆ ట్రావెల్ టైంలో అవాయిడ్ చేసినా, అట్లీస్ట్ మీరు ఇంట్లో ఉన్న టైంలో అదర్ టైమ్స్లో కూడా మీరు అట్లీస్ట్ మినిమం 3 to 4 లీటర్స్ పర్ డే ఓరల్ ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్ అనేది చాలా అవసరం. సో మీరు ఉన్న టైంలోనే మీకు ఏదైతే టైం అవైలబుల్ ఉంటుందో, ఐదర్ యూఆర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ద ఆఫీస్ టైంలో కూడా వాటర్ ఇంటేక్ తీసుకొని హైడ్రేటెడ్గా ఉండడం అనేది చాలా అవసరము. ఇదే కాకుండా మెన్స్ట్రువల్ హైజీన్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. పీరియడ్స్ టైంలో ఆల్రెడీ లో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్కి లోనే ఛాన్సెస్ ఉంటాయి. సో హైజీన్ డ్యూరింగ్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తరచుగా ప్యాడ్స్ మార్చడము, యూరిన్ పాస్ చేసినప్పుడు ప్రైవేట్ ప్యాడ్స్ని వాష్ చేసుకోవడము. సో ఆ హైజీన్ అనేది చాలా అవసరము. వాష్ కూడా ఎలా అంటే ఫ్రంట్ టు బ్యాక్ వాష్ చేసుకోవడం అనేది చాలా అవసరము. బ్యాక్ టు ఫ్రంట్, ఇది కిడ్స్కి మదర్స్ చాలా అడ్వైస్ అని ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే బ్యాక్ టు ఫ్రంట్ వాష్ చేసినప్పుడు ఏనస్ నియర్ బై ఉంటుంది కాబట్టి పార్టికల్స్ ముందుకు వచ్చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ హైజీన్ అనేది చాలా అవసరము. వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా చాలా అవసరం. మేడం, అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా మెన్స్ట్రుయేషన్ టైంలో ఎటువంటి కేర్, మదర్స్ ఏమేమి చెప్పాలి, ముఖ్యంగా ప్యూబర్టీ టైంలో ఆడపిల్లలకి ఏం తెలియదు, ఆ అవేర్నెస్ వాళ్ళకి ఎలా క్రియేట్ చేయాలి, ఖచ్చితంగా ఇది మదర్ రోల్ అయితే కీ రోల్గా పోషిస్తుంది. ఎటువంటి కేర్ తీసుకోవాలి, మదర్ ఏ విధంగా పిల్లలకి ఆ అవేర్నెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటారు? సో ఈ ఆడవాళ్ళు ఈ ప్యూబర్టీ, మెన్స్ట్రుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఎందుకంటే చాలా రకాల హార్మోనల్ మార్పులు వస్తుంటాయి బేబీ పిల్లల్లో, ఆడవాళ్ళు కాదు అబ్బాయిలో కూడా. సో లాట్ ఆఫ్ బాడీ చేంజెస్ వస్తాయి. సో ఫిజికల్గా చేంజ్ అవుతారు, మెంటలీ, ఇమోషనలీ ఆల్సో లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. సో మదర్ ఈ టైంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే పిల్లలకి దీని గురించి అవగాహన అనేది ఉండదు కాబట్టి మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మెన్స్ట్రువల్ సైకిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా అవసరం. సో పీరియడ్స్ అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలా ప్యాడ్స్ ఎలా మార్చుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి. సో స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా స్కూల్లో ఎలా అంటే నాప్కిన్స్ ఎట్లా వాడుకోవాలి, ఎలా డిస్పోజ్ చేయాలనేది కూడా చాలా చాలా అవసరం. సో బాతింగ్, సో పీరియడ్స్ టైంలో రెగ్యులర్ బాతింగ్ ఎవ్రీడే అది కంపల్సరీగా అందరూ చేస్తారు. సో పీరియడ్స్ టైంలో అట్లీస్ట్ ట్వైస్ డైలీ బాత్ తీసుకోవడం పిల్లల్లో మెయిన్గా అవసరం. ఎందుకంటే వాళ్ళు చాలా గేమ్స్ ఆడుతుంటారు, స్వెట్ చాలా వస్తుంది. సో ఆ టైంలో కాబట్టి వాళ్ళకు హైజీన్ పరంగా మంచిగా బాత్ తీసుకోవడము, ప్రైవేట్ పార్ట్స్ని వాష్ చేసుకోవడము ఆఫ్టర్ గోయింగ్ టు వాష్రూమ్ డ్యూరింగ్ పీరియడ్స్, ఫ్రంట్ టు బ్యాక్ వాష్ చేసుకోవడము, ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా మార్చుకోవడము, ఒకవేళ ఎక్సెస్ బ్లీడింగ్ అలా ఉంటే కూడా మదర్స్కి చెప్పడము, ఏదైనా ఐరన్ డెఫిషియన్సీస్ అలా లోపం ఉంటే దాన్ని ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇదే కాకుండా చాలా రకాల బాడీలీ చేంజెస్ కూడా వస్తుంటాయి. అండర్ ఆర్మ్ హెయిర్, ప్యూబిక్ హెయిర్ బేబీ అమ్మాయిలో వస్తుంది కాబట్టి కేర్ తీసుకోవడము, రెగ్యులర్గా మంచిగా వాష్ చేసుకోవడము. సో వాళ్ళకి బాడీ ఓడర్ కూడా మార్పు వస్తూ ఉంటుంది ఒక 10 years క్రాస్ అయిన తర్వాత. సో దాన్ని రెగ్యులర్గా హైజీన్ మెయింటైన్ చేసుకోవడము, క్లీనింగ్ ద ప్యూబిక్ హెయిర్ ఆర్ యాక్సిలరీ హెయిర్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ట్రిమ్మింగ్ కానీ, కటింగ్ కానీ, షేవింగ్ కానీ, డిపెండ్స్ టు పర్సన్ వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి. సో అవన్నీ మదర్ ఆ అమ్మాయిలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా అవసరం. ఇదే కాకుండా డైట్, సో ఈ పెరిగే ఎదుగుదల అమ్మాయిలు కాబట్టి దీన్ని లాట్ ఆఫ్ గుడ్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, మంచి ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవ్వడము. సో ఈ జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేసేసి మంచి హోమ్ మేడ్ ఫుడ్, ఎక్కువ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, డైరీ ప్రోడక్ట్స్, మంచి హెల్దీ డైట్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం పీసీఓడి సమస్య, పాలిసిస్టిక్ ఓవరీస్ సమస్యలు, ఇవి చాలా మనం చూస్తున్నాం లైఫ్లో. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, బికాస్ ఆఫ్ ద డైట్, జంక్ ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్ దీస్ డేస్. సో డైటరీ కౌన్సిలింగ్ అనేది కూడా మదర్ బేబీస్కి ఇవ్వడం అనేది చాలా అవసరము. అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కూడా మదర్స్కి అవగాహన ఉండాలి. 9 years దాటిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి వీ హ్యావ్ వ్యాక్సిన్స్ ఇన్ ఇండియా. సో వ్యాక్సినేషన్స్ ప్రాపర్గా తీసుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఓకే. అండ్ మేడం, ముఖ్యంగా మెన్స్ట్రువల్ టైంలో, ఆ పీరియడ్స్ టైంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎందుకంటే ఆ టైంలో డెఫినెట్గా బాడీ అనేది వీక్గా ఉంటుంది, కొంతమందికి స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఏదన్నా బాడీ పరంగా ఎక్సర్సైజెస్ కానీ, యోగా చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేయొచ్చు? సో పీరియడ్స్ టైంలో డెఫినెట్లీ మన బాడీ ఇమ్యూనిటీ అనేది లో ఉంటుంది. సో పీరియడ్స్ టైమే కాకుండా రెగ్యులర్ టైంలో కూడా బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది చాలా అవసరం. సో పీరియడ్స్ టైంలో ఏంటంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడము, ఎక్కువ సాల్టెడ్ ఫుడ్స్ అనేది కూడా. సో మనకి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం, అంటే
పీరియడ్స్ రాకముందు ఆ ఫేజ్లో 3 to 4 days ఫేజ్లో ఏంటంటే చాలా ఆడవాళ్ళ ఇరిటేషన్, యాంగ్జైటీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో కొన్ని స్టడీస్లో ఏంటంటే ఎక్కువ సాల్ట్ రిచ్ ఫుడ్స్ వల్ల కూడా ఈ ప్రీమెనోపాజల్ సిండ్రోమ్స్ అగ్రవేట్ అవుతాయని చెప్పేసి స్టడీస్ ఉన్నాయి. సో సాల్ట్ రిచ్ డైట్స్ అవాయిడ్ చేయడం, లైక్ చిప్స్ కానీ పికిల్స్ కానీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సాల్ట్ ఇన్ దట్. సో అట్లా జంక్ అవాయిడ్ చేయడము. సో ఎక్కువగా ఫ్రూట్స్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ అలాంటివి తీసుకోవడం వల్ల చాలా వరకు హై ప్రోటీన్ డైట్ కూడా తీసుకుంటే బాగుంటుంది. హైడ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ పీరియడ్స్. హైడ్రేషన్ లిక్విడ్స్, వాటరే కావచ్చు, కోకోనట్ వాటరే కావచ్చు, ఏదో ఒక రకమైన లిక్విడ్స్, జ్యూసెసే కావచ్చు. సో లిక్విడ్ హైడ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం, ఇంతకుముందు మీరు మాట్లాడారు సర్వైకల్ క్యాన్సర్ గురించి. సర్వైకల్ క్యాన్సర్ అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు వస్తుంటాయి మేము ఇవి, ఈ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి, వాటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్. సో అది మెయిన్గా దాని కాజ్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే మనకి సెల్స్ అనేవి అన్కంట్రోలబుల్గా డివైడ్ అయిపోయి లంప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో మెయిన్గా మనకి సర్వైకల్ క్యాన్సర్కి అయితే ఇన్ఫెక్షన్ ఒక రీజన్. కానీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో రీజన్స్ గురించి మాట్లాడుకుంటే జెనెటిక్గా, అంటే ఒకవేళ ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోని మదర్ కానీ సిస్టర్ కానీ మెటర్నల్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇలాంటి ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో BRCA1 BRCA2 జీన్స్ అని ఉంటాయి. సో ఈ జీన్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఓవేరియన్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎవరైతే ఫీమేల్స్లో ఎక్కువ ఉన్నాయంటే ఎర్లీ మెనార్కీ, అంటే తొందరగా పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళు. సో మనకి ఏంటంటే ఒకప్పుడు 13-15 ఇయర్స్కి పీరియడ్స్ స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా కూడా పీరియడ్స్ 9-10 ఇయర్స్కి కూడా చాలామంది మెచ్యూర్ అవుతున్నారు. సో ఎర్లీ మెచ్యూరిటీ, లేట్ మెనోపాజ్. సో ఎర్లీ మెచ్యూరిటీ, లేట్ మెనోపాజ్ ఏంటంటే ప్రొలాంగ్గా చాలా ఇయర్స్ ఈస్ట్రోజన్ హార్మోన్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలు ప్రెగ్నెన్సీస్ చాలా డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అనుకుని 30+ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అసలు కంప్లీట్గా నల్లి ప్యారెస్ అంటే అసలు ప్రెగ్నెన్సీ ఏదో ఒక కారణాల వల్ల అసలు ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ లైఫ్లో అవ్వని వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేయని మదర్స్లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో అదే కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఒబేసిటీ, స్ట్రెస్ రిలేటెడ్, మనకి రేడియేషన్ ఎక్స్పోజర్, ఇలా చాలా రకాల అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే అది ముందుగా మనకి సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయి మ్యామ్ బ్రెస్ట్ క్యాన్సర్? కానీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే కామన్ సిమ్టమ్ ఒక లంప్ అంటే ఒక గడ్డ బ్రెస్ట్లో. సో మనకేంటంటే మేము చాలా టాక్స్కి కూడా వెళ్తూ ఉంటాం. సో ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి ఏమో మనకు ఒక వ్యాక్సినేషన్ ఉంది, దానికోసం ప్రివెన్షన్కి మనం ఇస్తాము. సో చాలా వరకు 80-90% ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది లేదు. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడము. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎవ్రీ మంత్ ఒక డేట్, అంటే పీరియడ్స్ టైంలో కాకుండా అదర్ డేస్లో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అందరూ ఆడవాళ్ళు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. సో 2 బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే సింపుల్గా జస్ట్ పాల్పేట్ ముట్టుకొని చూసి ఏదైనా గడ్డలు తగులుతున్నాయా, ఏదైనా లంప్ లాగా ఫీల్ అవుతుందా, ఏమైనా సైజులో వేరియేషన్ ఉందా, నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జెస్ వస్తుందా, స్కిన్లో ఏమైనా తేడా ఉందా, ఏమైనా రెడ్నెస్ కానీ లేకపోతే హోల్స్ లాగా కనిపిస్తుందా, బ్రెస్ట్లో ఏమైనా సివియర్ పెయిన్ కానీ ఎలా అనిపించినప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ గారిని సంప్రదించి ఎగ్జామినేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరము. సో రొటీన్గా కూడా ఆడవాళ్ళు 40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత రొటీన్ హెల్త్ చెకప్లో ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం చేస్తాము. మ్యామోగ్రామ్ అంటాం. మ్యామోగ్రామ్ అంటే అది ఒక ఎక్స్రే. సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్కి సో ఇవన్నీ చాలా వరకు హెల్త్ ప్యాకేజెస్లో ఈ 2 కంపల్సరీగా ఇంక్లూడ్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది చాలా అవసరం. అంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది ఏమైనా ఉంటుందా మ్యామ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్? యూజువల్గా కామన్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ కామన్గా ఉంటుంది, కానీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్సెప్షనల్ కేసెస్ వీసీ. ఓకే మ్యామ్, ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి తీసుకుంటే కామన్గా మనం అనుకుంటాం 30+ తర్వాత కామన్గానే ఆడవారిలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయని. అంటే పర్టికులర్ ఏ ఏజ్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని స్టార్ట్ అవుతుంది? అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? సో మనకు బాడీలో హార్మోన్స్ అనేవి కెమికల్ సబ్స్టాన్సెస్ అందరిలో, ఆడవాళ్ళలో మగవాళ్ళ అందరిలో సబ్స్టాన్సెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మన బాడీ యొక్క మెటబాలిజము, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ఫంక్షన్ అవ్వడానికి హార్మోన్స్ అనేది చాలా అవసరం.
సో ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్, థైరాయిడ్, టెస్టోస్టెరాన్, ఈ హార్మోన్స్ అంటే ఇంకా చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి. సో ఇవి బేసిక్ మన బాడీ యొక్క రెగ్యులరైజేషన్, మెయింటైనింగ్, ఫంక్షనింగ్కి ఇవి చాలా అవసరం. సో ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ప్రాపర్ లెవెల్స్లో ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే మనకు ఆడవాళ్ళు చూస్తుంటాం మెన్స్ట్రువల్ సైకిల్స్, రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది బ్యాలెన్స్లో ఉండాలి. సో ఎనీ ఇంబ్యాలెన్స్ వచ్చిందనుకోండి ఈ హార్మోన్ లెవెల్స్లో, ఈ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము అవన్నీ చూస్తుంటాం. ఇదే కాకుండా థైరాయిడ్ హార్మోన్ కూడా ఏదైనా ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కూడా మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవి చూస్తూ ఉంటాం. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ కెన్ కమ్. ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో రావచ్చు, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో రావచ్చు, మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా రావచ్చు. సో ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్ మనం ఈ మధ్యలో చూస్తున్నాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. అదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మన ఫీమేల్స్లో కూడా టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ కొంత మోతాదులో ఉంటుంది. ఈ పీసీఓడీలో ఏంటంటే ఇంబ్యాలెన్స్ అయిపోయి మేల్ హార్మోన్ ఎక్సెస్ అవ్వడం వల్ల ఎక్కువగా ఉబకాయం, ఒబేసిటీ అవ్వడము, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ రావడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా ఈ పీసీఓడి ప్రాబ్లంలో వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్గా ఈ ఇంబ్యాలెన్స్ రావడానికి కారణము ఒబేసిటీ. బాగా మనది ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఇంబ్యాలెన్సెస్ చూస్తుంటాం. అదే కాకుండా న్యూట్రిషన్ సరిగా లేని వాళ్ళు, డైట్ హ్యాబిట్స్ సరిగా లేని వాళ్ళు, సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళు కూడా మనం ఎక్కువ మోతాదులో ఈ ఇంబ్యాలెన్సెస్ చూస్తుంటాం. అదే కాకుండా ఆల్కహాల్, స్మోకింగ్ ఎలాంటి అలవాటు ఉన్న వాళ్ళకు కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మెనోపాజల్ దశలో కూడా మనం మాట్లాడుకున్న ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ అది వస్తుంది. సో అప్పుడు కూడా అది ఒక రకమైన న్యాచురల్ ఇంబ్యాలెన్స్, ఈ హార్మోన్స్ తగ్గడం వల్ల చాలా రకాల మార్పులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే మేము మనం యూజువల్గా చూస్తూ ఉన్నాము లేట్ మ్యారేజెస్, లేట్ చిల్డ్రన్. అంటే మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి, మ్యారేజ్ తర్వాత కూడా టైం ఎక్కువ తీసుకుంటున్నారు పిల్లలు కనడానికి. ఆ గ్యాప్లో కూడా కొంతమంది మీరు ఇంతకుముందు మాట్లాడిన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం వింటూనే ఉన్నాం. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే పర్టికులర్ ఏ ఏజ్లో మ్యారేజ్ అవ్వాలి, ఏ ఏజ్లో పిల్లల్ని కనాలంటే మీరు ఏం చెప్తారు? మన ఓల్డ్ జనరేషన్కి కంపేర్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే అందరి డెఫినెట్గా చాలా వరకు లేట్ మ్యారేజెస్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటి, అప్పుడు ఉమెన్ కూడా దే వాంట్ బి అండ్ దే హ్యావ్ టు బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్, సెటిల్మెంట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం. సో న్యాచురల్గా చాలా వరకు లేట్ మ్యారేజెసే అవుతున్నాయి. సో ఐడియల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ మ్యారేజ్ మాట్లాడుకుంటే డెఫినెట్గా 30 బిఫోర్ 20 to 25 ఇస్ ద బెస్ట్ ఏజ్ గ్రూప్. కానీ ఆ ఏజ్ గ్రూప్కి ఇంకా అందరూ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉండేది. ఐ డోంట్ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ మరీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎవరో తప్ప చాలా వరకు మ్యారేజెస్ అయితే అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఏంటి ఈ లేట్ మ్యారేజెస్ వల్ల అని మాట్లాడినప్పుడు ఉమెన్లో ఏంటంటే మనకు పీరియడ్స్ ఇష్యూస్, రెగ్యులర్గా పీరియడ్స్ ఒక 30 years క్రాస్ అయిన తర్వాత కొంచెం ఇర్రెగ్యులారిటీ కొందరిలో రావడం అనేది జరుగుతుంది. ఎగ్ క్వాలిటీ, ఇప్పుడు మనకు ఓవ్యులేషన్, ఎగ్స్ అనేది ఆడవాళ్ళ లైఫ్లో ఏంటంటే ఇమీడియట్గా మెన్స్ట్రుయేషన్, మెనార్కీ అయిన తర్వాత నుంచి ఓవ్యులేషన్ ఎగ్ క్వాంటిటీ, క్వాలిటీ అనేది బాగా ఉంటుంది. సో ఆఫ్టర్ సర్టన్ ఏజ్ 25 years దాటినాక 30 years దాటినప్పటి నుంచి ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు తగ్గిపోతాయి. సో చాలా వరకు ఈ 30+ తర్వాత మ్యారేజెస్ అయిన వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్య కామన్గా మనము చూస్తున్నాం. సో ఎందుకంటే ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ తగ్గిపోతుంది కాబట్టి. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు మ్యారేజెస్ లేట్ అయినా కానీ వాళ్ళ కంపాటబిలిటీ కరెక్ట్గా ఉంటుందో లేదో వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇమీడియట్గా ప్రెగ్నెన్సీస్ అనేది ప్లాన్ చేయట్లేదు. సో దే వాంట్ టైమ్ ఫర్ దెమ్సెల్ఫ్, దే వాంట్ దట్ అండర్స్టాండింగ్ ఫేజ్ కావాలని చూస్తున్నారు. సో ఇది ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా డిలే అయిపోయి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అదే కాకుండా ఏంటంటే 30 years దాటిన ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీస్లో కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడికల్ ఇష్యూస్ చాలా వరకు 30+ ప్రెగ్నెన్సీస్లో బీపీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఈ కాంప్లికేషన్ రేట్ అనేది ఆఫ్టర్ 30 years ప్రెగ్నెంట్, ఎల్డర్లీ ప్రైమీ అంటాం మనం, ఎల్డర్లీ గ్రావిడా, సో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా బేబీస్లో కూడా అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ అనేది 30+ వాళ్ళలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో సర్టన్ ఏజ్ గ్రూప్ క్రాస్ అయిన తర్వాత డౌన్ సిండ్రోమ్ అని ఇతరత చాలా రకాల అబ్నార్మాలిటీస్ అనేది బేబీస్లో వచ్చే అవకాశం ఉంది. సో ఏంటంటే తొందరగా ఎర్లీగా మ్యారేజెస్ చేసుకోవడము, తొందరగా పిల్లల్ని కనడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ సమస్య వల్ల చాలా రకాల హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడము, IVF ట్రీట్మెంట్స్ వల్ల కూడా చాలా
బాడీలో చాలా చేంజెస్, ఫిజికల్లీ ఇమోషనల్లీ చాలా డ్రైన్ అవుతారు కాబట్టి తొందరగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే మ్యామ్, యాజ్ ఏ డాక్టర్గా, గైనకాలజిస్ట్గా, అంతకుముందు మీరు ఒక ఉమెన్, ఇప్పుడు ఉమెన్గా ముఖ్యంగా మన ఇండియన్ ఉమెన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉన్న వారిని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది వాళ్ళు పట్టించుకోవడం అనేది చూడం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎటువంటి కేర్, ముఖ్యంగా ఆడవారు ఎటువంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి హెల్త్ వైజ్గా? సో మనం ఇప్పుడు అంటే ఒకప్పుడు ఏంటంటే మనం మదర్స్ అంతా చాలా వరకు హౌస్ వైఫ్సే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఉమెన్ ఆర్ వర్కింగ్, దే ఆర్ ఆల్సో ఇండిపెండెంట్, దే ఆర్ కాన్ఫిడెంట్ నౌ ఎవ్రీవన్. కానీ స్టిల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇంకా ఉమెన్కి ఉన్నాయి. ఈవెన్ దో షీ ఈజ్ అ వర్కింగ్ ఉమెన్, ఈవెన్ దో షీ ఈజ్ నౌ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఒక మల్టీ టాస్కర్, తను అన్నీ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మెన్ కూడా కొంచెం మార్పులు అయితే వచ్చాయి, మేము చూస్తుంటాం కాబట్టి పేషెంట్స్ని. డెఫినెట్గా కొన్ని గ్రూప్స్లో మేల్స్ కూడా ఉమెన్కి హెల్ప్ చేయడము, వంటలో కానీ ఇంట్లో చోర్స్లో కానీ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అది ఇంకా వైడ్గా లేదు అది. సో మేబీ ఇట్ ఈస్ ఇన్ ఎ స్టార్టింగ్ స్టేజ్. స్టిల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అ ఉమెన్ ఇంకా ఉంది. పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, ఇన్లాస్ ఉంటే ఇన్లాస్ని చూసుకోవాలి, ఇల్లంతా మేనేజ్ చేయాలి అండ్ వర్క్ను కూడా మేనేజ్ చేయాలి. సో అదేంటంటే టైమింగ్స్, వర్క్ టైమింగ్స్ ఆల్సో ప్లేస్ అ వెరీ బిగ్ రోల్. ఈ వర్క్ టైమింగ్స్ నైట్ స్లాట్స్ అని, మార్నింగ్ వెళ్తే ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్వేర్ వాళ్ళు మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారు, ట్రావెలింగ్. సో ఇట్ కీప్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ యువర్ బాడీ. ఈ స్ట్రెస్ వల్ల చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అనేవి బాడీలో రావడం జరుగుతుంది. పీరియడ్స్ డిస్టర్బెన్స్, ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్, పీసీఓడి ప్రాబ్లము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, స్కిన్ హెయిర్ ఇష్యూస్ బికాస్ దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దెమ్సెల్స్. స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ అదైపోవడం, హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్ అవ్వడము. సో విటమిన్స్ ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకోకపోవడం వల్ల డెఫిషియన్సీస్ రావడము. సో ఈ స్ట్రెస్ వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్ రావడం కూడా చాలా చూస్తుంటాం. సో ఆడవాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఐ నో మీరు మల్టీ టాస్కింగ్ అనేది చేయాలి, కానీ ఫస్ట్ యూ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. మీ హెల్త్ ఫస్ట్ మీరు చూసుకోండి. సో ఇట్ స్టార్ట్స్ విత్ బేసిక్ ఇంట్లో మీరు మీ డైట్ మీద ఫోకస్ చేయాలి. ఎస్, మీరు అందరూ హెల్త్ చూసుకుంటున్నారు, కానీ మీరు విటమిన్ సప్లిమెంట్స్ కానీ మంచి డైట్, హెల్దీ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడము, మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అండ్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ. ఐ నో మీరు చాలా బిజీ ఉంటారు, స్టిల్ ఫిజికల్ యాక్టివిటీ విమెన్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే 40+ దాటిన తర్వాత మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వచ్చే టైంలో ఆటోమేటికలీ హార్మోనల్ చేంజెస్ వల్ల కొంతమందిలో ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే మీకు ఎంత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల బాడీ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. డైట్ వల్ల చాలా వరకు మీకు ఈ డెఫిషియన్స్ అని రాకుండా ఉంటాయి. సో ఇదే కాకుండా 40 క్రాస్ అయిన విమెన్ అందరూ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం అనేది చాలా అవసరము. సో ఇవి ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో చాలా రకాల హెల్త్ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి. దానిలో ప్యాప్స్మియర్ అని, మామోగ్రాము, మీ షుగర్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్, హార్ట్ కండిషన్, డయాబెటిక్ స్టేటస్ అన్నీ చూస్తారు. సో హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా ఏదైనా ఆల్రెడీ ఇష్యూస్ అంటే తొందరగా డయాగ్నోస్ చేసుకొని చాలా వరకు అనర్థాలను మనం ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా వ్యాక్సినేషన్స్ అవన్నీ తీసుకోవడం కూడా చాలా చాలా అవసరం. రైట్. ఓకే మ్యామ్, అయితే ఆడవారిలో వచ్చే గైనిక్ ఇష్యూస్ గురించి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా వివరంగా తెలియజేశారు, అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఆడవారిలో వచ్చే హెల్త్ ఇష్యూస్, ముఖ్యంగా గైనిక్ ఇష్యూస్, ఆ ముందు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, సిమ్టమ్స్ తెలుసుకున్న తర్వాత మనం ఎటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి, ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, ముఖ్యంగా ఉమెన్ హెల్త్ ఏ విధంగా కాపాడుకోవాలి, పర్టికులర్గా 30+, 40+ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఇటు మెనోపాస్ కావచ్చు, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ తెలుసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి, ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, మేడం రజని మ్యామ్ చాలా వివరంగా తెలియజేశారు. ఇది వాళ్ళ ఆరోగ్యమస్తు. మరో డాక్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ 99 TV.